పెద్ద మూవీ ఐటమ్ సాంగ్లో నలుగురు హీరోయిన్సా? అసలు మాస్ ఎలివేషన్ ఇదేనా? మరి ఇంకా మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం. వీడియో అయితే మామూలుగా ఉండదు. వీడియోలోకి వెళ్ళే ముందు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్తో ఆన్ పెట్టేసుకోండి. ఇంకా మనం కనుక చూసుకుంటే ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి సాంగ్ ఎంత అలా వైరల్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి ఫారెన్ వాళ్ళు కూడా ఆ డ్యాన్స్ స్టెప్స్ని అలాగే ఆ సాంగ్ను కూడా తెలుగులో పాడుతున్నారు. అంతలా వైరల్ అయింది. ఇంకా మనకి ఈ ఐటెం సాంగ్ వచ్చేసి చాలా మాస్గా ఉండబోతుందని అయితే మనకైతే చెప్తున్నారు. మనకి రంగస్థలంలో మనకి ఐటెం సాంగ్ ఉంది కదా పూజ హెగ్డే గారిది, దానికి మించి ఒక 10 రేట్లు ఎక్కువ మాస్గా ఉండబోతుందంట. అందులో మాస్ స్టెప్స్ కూడా మామూలుగా ఉండబోతున్నారు. మరి ఇంక ఈ ఐటెం సాంగ్ గురించి మనకి మూవీ టీం వచ్చేసి సమంత గారిని, పూజ హెగ్డే గారిని, అలాగే శ్రీలీల గారిని, అలాగే మనకి మృణాల్ ఠాకూర్ గారిని అయితే మనకైతే అప్రోచ్ అయ్యారు. మరి ఎవరిని ఫిక్స్ చేసిందో అన్నది మూవీ టీం ఇంకా మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదు. మరి నాకైతే నా గెస్ వచ్చేసి ఎక్కువ మనకి శ్రీలీల గారిని కానీ మనకి పూజ హెగ్డే గారిని కానీ మనకి ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నారు. మరి మీరేమంటారు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అలాగే పెద్ద మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కదా కింద కామెంట్ చేసేయండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పెద్ద మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, బై ఫ్రెండ్స్.